హాయ్ అండి. ఈరోజు 56వ స్టిచ్ నుంచి 60వ స్టిచ్ వరకు నేర్చుకుందాము. నిన్నటి వరకు 55 స్టిచ్చెస్ అయిపోయాయి కదా హ్యాండ్ ఎంబ్రాయిడరీలోనే. ఇప్పుడు 56వ స్టిచ్ అండి. డబల్ లైన్ రన్నింగ్ స్టిచ్ అనమాట. సింగిల్ రోల్లో ఉంటుంది ఇది మనము లేస్ స్టిచ్ కుట్టాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. కానీ లేస్ స్టిచ్కి లూజ్గా వదిలేస్తాం, ఎందుకంటే అది లేస్ లుక్ రావడం కోసం. ఇది అలా కాదు, మనము స్టిఫ్గా లాగి పట్టి కుడతామన్నమాట. ఆ లేస్ స్టిచ్లు సాధారణంగా ఏ డ్రెస్సులకి డిజైన్స్కి నప్పవండి, ఎందుకంటే ఆ దారాలు మనం లూజ్గా వదిలేస్తాం కాబట్టి దేనికైనా పట్టి లాగేస్తాయని సాధారణంగా వాడం. హ్యాండ్ బ్యాగ్స్కి అలా పర్సులకి వాడతారు. కాకపోతే ఇప్పుడు ఇంకా ఫ్యాషన్ కూడా పోయింది ప్రస్తుతానికి. పూర్వం హ్యాండ్ బ్యాగ్స్కి మాత్రం ఆ లేస్ స్టిచ్చెస్ కుట్టేవాళ్ళు అనమాట. ఈ డబల్ లైన్ రన్నింగ్ స్టిచ్ ఏంటంటే ఇది సింగిల్ రోల్లో వేస్తున్నాను. ఇప్పుడు దీనికి ముందు 2 లైన్లు గీసుకొని రన్నింగ్ స్టిచ్లు పైన కింద కూడా వేస్తాము. పైన ఎక్కడైతే మనం పైకి రన్నింగ్ స్టిచ్ వచ్చేలాగా కుట్టామో కింద లైన్ కూడా అదే ప్లేస్లో వచ్చేలా కుట్టుకోవాలి. 2 లైన్లు కుట్టేశాక వేరే దారం తీసుకోండి. వేరే దారం తీసుకొని ఒకదానిలో నుంచి పైదానికి, మళ్ళీ పక్కదాని నుంచి తీసి మళ్ళీ కింద దానికి, మళ్ళీ పక్కదాని నుంచి తీసి పైదానికి, ఇలా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి. చేసుకున్నప్పుడు కొంచెం గట్టిగానే లాగండి, మనం లేస్ స్టిచ్ కుట్టినట్టు లూజుగా వదలకూడదు. సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం స్టిఫ్గా లాగాలి. దీనితో మనము ఫ్లవర్స్ అవి కుట్టినప్పుడు దీన్ని ఎలా యూస్ చేస్తారన్నది నేను ముందు వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి. ప్రస్తుతానికైతే ఇది నేర్చుకోండి. ఇంకా 57వ స్టిచ్ అండి. ఇది డబల్ లైన్ డబల్ రోల్ రన్నింగ్ స్టిచ్ అనమాట. ఇది సేమ్ మీద దానిలాగే వస్తుంది. అయితే మనం సింగిల్ రోలే చేసాం కదా, ఈ స్టిచ్కి మనం డబల్ రోల్ చేస్తామన్నమాట. మీద దానిలాగే మనం రన్నింగ్ స్టిచ్ కుట్టుకోవాలి. పైన వరుస కింద వరుస 2 వరుసలు కూడా కుట్టుకోవాలండి. ఇది కూడా పైన కింద 2 ఒకే దగ్గర, అంటే పైన ఎక్కడైతే పైకి వచ్చేలా కుట్టు పెట్టుకున్నామో కింద వరుస కూడా అలాగే పెట్టాలి, దాని కిందనే పెట్టాలన్నమాట. 2 వరుసలు కుట్టుకొని ముడే వేసేసుకున్నాక వేరే దారం తీసుకోండి. వేరే దారం తీసుకొని ఇందాకలా మనము ఒక రోల్ చేసాం కదా, సేమ్ అలాగే ఆ వేరే దారంతో ఇంకొక రోల్ చేసేసేయండి. ఈ రోల్ చేశాక దీనికి కూడా మనకి తిప్పి ముడి పెట్టేసుకున్నాక మళ్ళీ ఇంకొక దారం తీసుకోండి, వేరే కలరు. ఆ కలర్స్ ఏంటంటే డిఫరెంట్ కలర్స్ వేరేగా కనపడేలాగా తీసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా, ఇంకొక ప్లేస్ ఉండిపోయింది కదా రన్నింగ్కి. ఎక్కడైతే కుట్టలేదో దాని చుట్టూ రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంతేనండి. ఇంకా 58వ స్టిచ్ క్రాస్ రోలింగ్ రన్నింగ్ స్టిచ్ అనమాట. ఇది కూడా మీదనలాగే వస్తుంది. అయితే మీదనలాగే 2 వరుసలు ఈ రన్నింగ్ స్టిచ్ కుట్టేసుకోవాలండి. ఇది కూడా పై వరుస కింద వరుస 2 కూడా రన్నింగ్ స్టిచ్లు ఒకదాని కింద ఒకటి వచ్చేలాగే కుట్టాలి. ఈ 2 వరుసలు కుట్టేశాక కిందకి తీసుకొని ముడి వేసేసుకుంటామండి అన్నిటిలాగే. ఇప్పుడు మళ్ళీ వేరే కలర్ తీసుకోండి. తీసుకున్నాక వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా, ఫస్ట్ దాంట్లో నుంచి కిందకి తీసాం కదా, ఇప్పుడు క్రాస్గా పైకి తీయాలి. కింద నుంచి పక్కదాని నుంచి క్రాస్గా ఈ సైడ్కి తీయాలన్నమాట. మళ్ళీ ఆ పక్క నుంచి క్రాస్గా ఈ కింద దానికి తీయాలి. వీడియోలో చూపించిన విధంగా తీయండి. అంటే ఒకటి మనం క్రాస్గా తీసేస్తాము, తీసేసిన తర్వాత మళ్ళీ కిందకి మామూలుగా తీసేసి
అప్పుడు మళ్ళీ క్రాస్ స్టిచ్ కుట్టుకుంటాం అనమాట. క్రాస్గా తీసేసరికి క్రాస్ లుక్ వచ్చేస్తుంది. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఇంకా 59వ స్టిచ్ అండి, డబల్ లైన్ ట్విస్టెడ్ రన్నింగ్ స్టిచ్ అండి. దీనికి కూడా 2 లైన్లు గీసుకుంటాము. అలాగే ఇందాకలాగే మనము రన్నింగ్ స్టిచ్ కుడతాము. అయితే దీనికి మనం ఏంటంటే చేస్తాము, రన్నింగ్ స్టిచ్ కుట్టేసిన తర్వాత పైన వరుస కుట్టేసిన తర్వాత కింద వరుసలోని మనము వీడియోలో చూపించిన విధంగా చూడండి, మనం పైన కుట్టు ఎక్కడైతే వచ్చిందో ఆ కుట్టు వచ్చిన దగ్గర కాకుండా కుట్టు రాలేని దగ్గర మనము కింద వరుసలో కుట్టాలన్నమాట. అంటే మధ్య చూసారా, ముగ్గు పెట్టినప్పుడు మధ్య చుక్కలు పెడతాం చూసారా, అలాగా మధ్యకి రావాలి. అదిగోండి, ఆ మధ్యకి రావాలి కుట్టు. అయిన తర్వాత అది కిందకి దించి ముడిపెట్టేసుకొని వేరే దారం తీసుకోండి. వేరే దారం తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇదిగోండి ఆ విధంగా తీయండి. ఆ పైనుంచి కిందకి, మళ్ళీ పైనుంచి కిందకి, పైనుంచి కిందకి ఈ విధంగా తీసుకొని రావాలన్నమాట. చాలా సింపుల్ అండి, కానీ కుట్లు భలే ఉన్నాయి కదా, అసలు చూడడానికి చాలా మంచి లుక్ వస్తాయండి రన్నింగ్ స్టిచ్లు. ఎంత సింపుల్ కానీ అంత చాలా సూపర్ లుక్ వస్తుంది. మనం ఎంతో కష్టపడి కుట్టే కుట్లు కన్నా కూడా అందంగా అనిపిస్తాయి అన్నమాట ఈ రన్నింగ్ స్టిచ్చెస్. ఇంకా ఉన్నాయండి రన్నింగ్ స్టిచ్ల్లో మరో కొన్ని వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా తర్వాత క్లాస్లో చెప్తాను. క్లాస్కి అయితే చెప్పగలుగుతున్నాను. ఇది 60వ స్టిచ్ అండి, రంగోలీ రన్నింగ్ స్టిచ్ అనమాట. దీనికి ఎందుకంటే ఇది రంగోలీలాగా ముందు మనం చుక్కలు పెట్టుకోకపోతే మనం కరెక్ట్గా కుట్టడం కష్టమైపోతుంది. వీడియోలో చూపించిన విధంగా చుక్కలు పెట్టుకోవాలండి. అవి ఏంటంటే మధ్య మధ్యలో చూసారా, మధ్యలో చుక్క, మళ్ళీ మామూలుగా స్ట్రైట్ చుక్క, ఆ చుక్క దగ్గర మనం రన్నింగ్ స్టిచ్ పడాలన్నమాట. మొత్తం ఆ పై వరుస అంతా అలా కుట్టేశాక మళ్ళీ రెండో వరుస కూడా ఆ చొక్క దగ్గరే రన్నింగ్ స్టిచ్ పడేలా చూసుకోండి. మళ్ళీ రెండో వరుస అయిపోయిన తర్వాత మూడో వరుస కూడా అదే చొక్క దగ్గర రన్నింగ్ స్టిచ్ వచ్చేలా చూసుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ముగ్గు కుట్టే ఐడియా ఉన్న వాళ్ళకి చాలా తేలిక అయిపోతుందండి. చూసారు కదా, 3 టాకాల నుంచి మధ్యలో నుంచి తీసాక మళ్ళీ పక్క టాకాకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పైకి తీయడం, వీడియోలో చూపించిన విధంగా అలా కుట్టేసుకోవాలండి. చాలా సింపులే, కానీ ఇలాంటివి చూసారా, కాటన్ డ్రెస్సెస్కి ఇలాంటి ఎంబ్రాయిడరీ చేసుకుంటేనండి ఉంటుంది, అదిరిపోద్దండి బాబా. చాలా అంటే చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం. ఈ ఫుల్ హ్యాండ్స్ కాటన్ ఉంటే చూసారా, కొంచెం గెంజి పెట్టి ఇస్త్రీ చేసుకున్నట్టుంటాయి. అలాంటి డ్రెస్సులకి ఇలాంటి ఎంబ్రాయిడరీ ఉన్నదంటే మరి ఇంకా ఎంత క్లాస్ లుక్ వస్తుందంటే చాలా క్లాస్గా అనిపిస్తుంది అన్నమాట. హ్యాండ్ ఎంబ్రాయిడరీ నిజంగా చాలా క్లాస్ లుక్ అండి. మీకు ఈ వీడియోలు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా చెప్తాను. చాలా బాగా వచ్చింది కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. ధన్యవాదములండి.